యాంకర్ శ్యామల బొల్లితెరకు దూరమైనట్టేనా? అవకాశాలు రావని ఫిక్స్ అయ్యారా? అందుకే రాజకీయాల వైపు పూర్తిగా దృష్టి మళ్లించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ ఓడిపోయిన తర్వాత తనకు రాజకీయాలు తెలియవని చెప్పుకొచ్చారామె. తాను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని కూడా ప్రకటించారు. తనకు హెచ్చరికలు వస్తున్నాయని భయం వ్యక్తం చేశారు. దీంతో యాంకర్ శ్యామల యూటర్న్ తీసుకున్నారని అంతా భావించారు. కానీ ఆమె అనూహ్యంగా వైసీపీ అధికార ప్రతినిధుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. సాధారణంగా రాజకీయంగా వివాదాస్పదమైన సినీ నటులకు అవకాశాలు తగ్గుముఖం పడతాయని పరిశ్రమలో ఒక ప్రచారం ఉంది. ఎప్పటి నుంచో ఈ ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు యాంకర్ శ్యామల రెచ్చిపోయారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓడిపోయేసరికి ఆందోళనతో కనిపించారు. కానీ ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా మారేసరికి పూర్తి రాజకీయాలు మాట్లాడుతున్నారు. భయం లేకుండానే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమె రాజకీయాల వైపు వచ్చేశారని, బుల్లితెరపై అవకాశాలు లేక ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ తన అధికార ప్రతినిధులను ప్రకటించింది. మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులతో పాటు యాంకర్ శ్యామల సైతం పదవిని దక్కించుకున్నారు. నిన్నటి వరకు ఆమెకు పార్టీలో ఎటువంటి హోదా లేదు. అయినా సరే పార్టీ కోసం పనిచేశారు. అందుకే జగన్ ఇప్పుడు అధికార ప్రతినిధిగా అపాయింట్ చేశారు. తనను అధికార ప్రతినిధిగా నియమించినందుకు జగన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీలో కీలక బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శ్యామల పని మొదలు పెట్టారు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆ నెపాన్ని జగన్ పై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారో వివరించారని ఆమె డిమాండ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులకు ఏ విధంగా సాయం చేశారు, కళ్లు తెరవాలని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు శ్యామల. చంద్రబాబు మీడియా బలంతో రెచ్చిపోతున్నారని కూడా శ్యామల ఆరోపించారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ఏ విధంగా సాయం చేశారో వివరించే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు ఏ పదవి లేకుండా శ్యామల వైసీపీకి సేవలందించారు. అయితే సినీ పరిశ్రమ అంతా కూటమి ప్రభుత్వం వైపు ఉన్న నేపథ్యంలో యాంకర్ శ్యామల వైసీపీ వైపు గట్టి వాయిస్ వినిపిస్తుండడం విశేషం.